క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఎవరి కళ్ళు ఇంట్లో పడకూడదు, ఎవరి కళ్ళు మన ఇంటి మీద పడకూడదు. అమ్మ చాలా ఇల్లంతా పగగా ఉంది. నోరు మొయ్. ఆ మంత్రగతి నుంచి కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నాను. మా ఇంటి పైన ఎవరి దిష్టి కళ్ళు పడకుండా కాపాడు. మా ఇంటి పైన ఎవరి కళ్ళు పడకూడదు. మా ఇంటికి దిష్టి తగలకుండా చూసుకో తల్లి. ఎవరి కళ్ళు పడకూడదు, మా మీద ఎవరి కళ్ళు పడకూడదు. మేము చల్లగా ఉండాలి. పగ తగ్గిన తర్వాత ఇంటికి వస్తాను. సరే సరే, నువ్వంత దూరం వెళ్ళిపోకు. ఆ మంత్రగతిని నువ్వు చూడకు, లేకపోతే మళ్ళీ నీరసించిపోతావు. తను మంత్రవాది కాదు, తను నా పిన్ని. పిన్నంట. తను నా పిన్ని. నా బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాను పిన్ని. నాకు ఆరోగ్యమే బాలేదు. ఆరోగ్యం బాలేదా? సరే, నీ ఆరోగ్యాన్ని నిర్ణయం చేస్తాను. నాతో రా. సునందా, ఏంటిది? ఏం చేస్తున్నావు? వంటగదిలో ఉన్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతాను? ఆడదాని జీవితం లేచిన దగ్గర నుంచి వంటగదే కదా శరణ్యం. నువ్వు నోరు మూస్తావా? ఎందుకు బెడ్ కిచెన్ అని అరుస్తున్నావు? సరే గాని ఇల్లంతా పొగగా ఉందంటే దీనివల్ల ఏమీ జరగదు సునందా. అంతా జరుగుతుంది. ఇదంతా చేయడం వల్లే మన గోలు దాని నుంచి తప్పించుకోగలుగుతున్నాడు. లేకపోతే మన కొడుకు ఎప్పుడో మన నుంచి దూరం అయ్యేవాడు. ఫుల్మతి గురించి ఎందుకు అనవసరంగా ఇలా ఆలోచిస్తావు? నా చిన్న తమ్ముడు పెళ్ళాం, అది నీకు సొంతమే కదా. సొంత మనిషి కాదు, మంత్రగత్తె. మీకు గుర్తులేదా? తను ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పటి నుంచి నాకేమేం జరుగుతున్నాయో.
కోడలా నువ్వొచ్చి తనకి బాగా దిష్టి తీయి. ఇలా చూడమ్మా, నీ చేతిలో ఉంది కదా, అదేంటి? ఇదా మా ఊరి గ్రామ దేవత. ఈవిడికి ఎక్కువ శక్తి ఉంది. మనసులో ఏదైనా అడగచ్చు. పర్వాలేదులే. సరే, నేనే అడుగుతాను. నాకు అందమైన మనవడు పుట్టాలని కోరుకోమ్మా. మీ అక్క ఇప్పుడు కడుపుతో ఉంది కదా, త్వరలోనే ఈ ఇంటికి ఒక మనవడు రాబోతున్నాడు. ఇలాంటి రోజుల్లోనే నువ్వు కూడా ఇంటికొచ్చావు, నా చిన్న కోడలివి. పూర్తయింది అత్తయ్య. తనని మీరు ఇప్పుడు లోపలికి తీసుకువెళ్ళొచ్చు. రా అమ్మా, రా. డాక్టర్ సార్, ఏవైంది? అంతా బాగుందా? ఐఎమ్ సో సారీ, బిడ్డని కాపాడలేకపోయాను. మిగతా ఫార్మాలిటీస్ని మనం ముగించుకుందాం. మీరు వెళ్ళండి డాక్టర్, నేను వస్తాను. అత్తయ్య, తను నా బిడ్డను చంపేసింది. ఎప్పుడు తను మన ఇంటికి వచ్చిందో అప్పుడే నా బిడ్డ మీద కన్నేసింది. 3 సార్లు నాకు అభాషణ అయ్యేలా చేసింది. అదే సమయంలో మీ అమ్మగారు కూడా చనిపోయారు. ఫుల్మతి వచ్చిన దగ్గర నుంచి మనందరినీ అనాథల్ని చేసింది. చెడ్డ చూపు, చెడు మాటలు, చెడు కార్యాలు ఇవన్నీ ఆ రాక్షసి కాళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. ఎవరి శాపం మనకు తగిలిందో మనం కుటుంబం అంతా చెదరిపోయింది. అన్నదమ్ములం విడిపోయాం, ఇల్లు విడిపోయింది, ఆస్తులు విడదీయబడ్డాయి, మన మొత్తం కుటుంబం విడిపోయింది. మొత్తం కుటుంబం. ఫుల్మతి కన్నే మన మీద పడుంటుంది. ఆస్తులు వాటా వేసుకోవడమే మంచిదయ్యింది. లేకపోతే గోలు ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఎప్పుడు చూసినా మంత్రాలు తంత్రాలు చేస్తూనే ఉంటుంది. తన బిడ్డనే మింగేసింది. అయినా సరే తన దాహం తీరలేదు. నిన్నంతా మన గోలుని కన్నార్పకుండా చూస్తూనే ఉంది. అప్పటినుంచే వీడికి అసలు ఒంట్లో బాలేదు. గోలు, ఇదిగో పాయసం తిను. ఇది తింటే అన్ని బాధలు తగ్గిపోతాయి. ఇక వద్దు పిన్ని, నా కడుపు నిండిపోయింది. ఇలా చూడు, కాస్త తిను. ఇందులో బాదం, పిస్తా అన్ని వేశాను. దీనివల్ల నీ ఆరోగ్యం న్యాయమవుతుంది. వద్దు గోలు. గోలు, నేను చెప్పేది విను. గోలు, ఇలా చూడు, కాస్త తిను. ముందు నాతో మీరు ఆడండి. నాతో ఎవరు ఆడడం లేదు. నాకు ఆరోగ్యం బాలేదని అందరూ చెప్తున్నారు. వెళ్ళి నిద్రపోమంటున్నారు. గోలు, నువ్వు కాస్త ఉంచేసావు కదా, అది తిను చాలు. దాని తర్వాత మనిద్దరం కలిసి ఆడుకుందాం. నేను నీతో ఉన్నాను కదా, సరేనా? అన్నీ సరిచేస్తాను. రా. వద్దు నాన్న, నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మా, నీకెంత ధైర్యం? నా కొడుకుని చంపాలని చూస్తున్నావా? బల్లి పడిన పాయసం తినిపించాలని చూసావు? లేదక్క, నేను నిజమే చెప్తున్నా. బల్లి అందులో ఎలా పడిందో నాకు తెలీదు. ఏంటి, నీకు తెలీదా? నువ్వే బల్లిని వేసుంటావు. మంత్రాలు తంత్రాలు చదివి బల్లిని రప్పించుంటావు. తనేం చేసిందో చూశారు కదా? తనని ఓ పొగిడేస్తున్నారు. ఈ రోజు నా కొడుకుని చంపేసేదానివి. ఏంటక్క, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదే అసలు నిజం.
నా మీద మంత్రాలు తంత్రాలు ఉపయోగించావు, నా బిడ్డలు చంపుకుంటూ వచ్చావు. నాకంటే ముందు నువ్వు గర్భవతి అయ్యావు. అప్పుడే కదా అందరూ నన్ను గొడ్డుదేని అంటారు. దేవుడు మంచి కొంచెం లేటుగా చేస్తాడు, కానీ ఖచ్చితంగా చేస్తాడు. అందుకే నాకు బిడ్డ పుట్టాడు. కానీ నువ్వు చేసిన పాపాలకి కర్మ అనుభవిస్తున్నావు. అందుకే నీ బిడ్డ చనిపోయింది. చాలక్క, చాలు చాలు. చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నా బిడ్డ నుంచి నువ్వు దూరంగా ఉండు. నీ నీడ కూడా వాడి మీద పడకూడదు. పదరా గోలు. అమ్మా, నేను పిన్నింట్లోనే ఉంటాను. ఇక్కడే ఉండద్దు. అక్క, ఏంటన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఆ పాయసంలో బల్లి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను ఎలాంటి మంత్రాలు వేయలేదు. నేను ఎప్పుడు పూజలే చేస్తాను. ఫుల్మతి, ఊరుకో. సునంద ఏం చెప్పినా నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. కాస్త ఆగ్రానా, అంతా తగ్గిపోతుంది. ఆ మంత్రగతి కళ్ళు పడ్డాయి కదా, అందుకే దిష్టి తగిలుంటుంది. అమ్మా, చాలమ్మా, కళ్ళంతా మండుతున్నాయి. దాని చెడు దృష్టి పోతున్నట్టుంది. అందుకే ఇప్పుడు నీకు కళ్ళు మండుతున్నాయి. దాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తూనే ఉన్నాను. అయినా ఏంటో తెలియదు మరి. నేను చెప్పినా సరే వినకుండా నేరుగా తన దగ్గరికి వెళ్ళిపోతుంటావు. వినవు కదా. గోలు, ఆ మంత్రగతి కళ్ళు పడినట్టున్నాయి. అందుకే నీకు నోటంటా రక్తం వస్తోంది. ఈ రోజు దానికి నేను ప్రాణాలుంటుండగానే చంపేస్తాను. నిన్ను చంపాలని చూస్తుందా? అరే సునంద, కర్ర పట్టుకొని ఎక్కడికి బయలుదేరావు నువ్వు? దాన్ని చంపేస్తాను నేను. అరే పిచ్చెక్కిందా నీకు? పిచ్చి నాకు కదండి, మీకే పిచ్చి. దాని దగ్గర మీరేం చేస్తున్నారు? మీరు చూశారు కదా, నా కొడుకుని చంపాలని చూసింది. ఆ మంత్రగత్తె నా కొడుకుని చంపాలని చూస్తోంది. గోలు మీద మంత్రాన్ని ప్రయోగించింది. అందుకే గోలు నోటి నుంచి రక్తం వస్తోంది. అయ్యో, అరే వీడి నోట్లోంచి రక్తం వస్తుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఏదో ఇప్పుడు మాట్లాడతావేంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ప్రయోజనం? ఇదంతా మంత్రగత్తె వల్లే జరిగింది. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నేను తమ్ముడితో మాట్లాడతాను. వాడు అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తాడు. అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి మంత్రతంత్రాలు తెలియవు. పాపం ఏడుస్తూ ఉంది. ఆహాహాహా. పరాయి ఆడదాని మీద ఎంత జాలి పడుతున్నారో. నామే జాలి చూపించరు కదా. వగలేడుపులతో భలే నటిస్తోంది తను. నాకు తెలిసి అది దాని మొగుడిని దాని కొంగుకు కట్టుకుని తిప్పుకుంటోంది. అదే విధంగా మిమ్మల్ని తిప్పుకోవాలనుకుంటోంది. దాని అందం చూసి మీరు మైమరిచిపోలేదు కదా. మన జీవితంలో నమ్మకం అనేది అతిపెద్ద విషయం. అలాగే అవనమ్మకాలు మన జీవితాన్నే నాశనం చేసేస్తాయి. నమ్మకం జీవితంలో వచ్చే కష్టాలతో పోరాడే నమ్మకాన్నిస్తుంది. కానీ మూఢనమ్మకాలు మన జీవితాన్నే తిప్పేస్తుంది. మన సొసైటీలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మూఢనమ్మకాలతో జీవిస్తూ ఒకటి ఇంకొకరు ప్రాణాలు తీస్తారు, లేదంటే వాళ్ళ ప్రాణాలనే ఇస్తారు. ఇలాంటి ఎన్నో కేసెస్ మన కళ్ళ ముందే చూశాము. మూఢనమ్మకాలు నిండిన ఒక వ్యక్తి ఎప్పుడు ఒక మనిషిని, ఆ స్థలాన్ని సందేహపడతాడో అది మనం అంచనా వెయ్యలేము. ఈరోజు మనం చూడబోయే కథ కూడా అవనమ్మకాలు, మూఢనమ్మకాలు, తప్పుడు ఆలోచనలతో నిండిన కథ. ఈ సంఘటనలో బంధాలు తెగిపోయాయి కూడా. నాశనం తప్ప ఏం మిగల్లేదు. మూఢనమ్మకాల కారణంగా మనిషి చెడు మంచి అర్థం చేసుకునే దాంట్లో తప్పు చేస్తున్నాడు. మనిషి తన బుర్రను ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకున్నంత వరకు నీ ఒంట్లో సందేహం అనే విషయం పాకుతూనే ఉంటుంది. అదే అంటారు కదా, సందేహానికి మందు పూజారి దగ్గర కూడా లేదని చెప్పి. అదొక జబ్బు, చాలా భయంకరమైన జబ్బు. మనిషి ఒకవేళ అందులోకి దిగితే వాడితో పాటు వాడి కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అందులోకి లాగాలని చూస్తాడు. ఒకవైపు ఫుల్మతి, గోలు తోడు మాత్రమే తను ఇష్టపడింది. కానీ ఇంకొక వైపు సునంద, తనేమో ఫుల్మతిని తన బిడ్డకి ఏదో అపాయం కలిగిస్తుందని అనుకుంది. అందుకని దూరంగా పెట్టాలనుకుంది. సందేహం, నమ్మకం లేదు, ఇష్టం కష్టం అన్న వాక్యాలు ఇద్దరు సహోదరులు ధర్మేందర్ నారాయణ్ కుటుంబంలో ఒక పెద్ద సుడిగాలిని సృష్టించింది. రండి చూద్దాం. ఇదిగోండి, కొన్ని టెస్టులు రాశాను, ముంతా వెళ్ళి తీసుకురండి. డాక్టర్ గారు, దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుద్ది? ఇవన్నీ తీసి తీరాల్సిందేనా? 1500 నుంచి ఒక 2000 అవుతుంది. ఇప్పుడు దగ్గుకి జ్వరానికైనా మందునిచ్చాను.
మిగతాదంతా రిపోర్ట్స్ వచ్చాకే తనకి ఏమైందో అన్నది తెలుస్తుంది మనకి. గోలు నాకు కావాలి. ఫుల్మతి, అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కాలేదు కదా? నేను గోలుని ఇక్కడికి తీసుకొచ్చాను. వెనకాలే అక్క కూడా వచ్చారు. వెంటనే గోలుని తీసుకువెళ్ళిపోయారు. మనం గోలుని కలుసుకోవడం ఆవిడకి నచ్చలేదు. ఇటు చూడు ఒకసారి, తను మన కొడుకు కాదు. వాడు మా అన్నకి, సునందా వదినికి పుట్టిన కొడుకు. వాళ్ళ అనుమతి లేకుండా వాడు మన దగ్గర ఉండలేడు. లేదు, గోలు మన బిడ్డ. ఎప్పుడు మన కొడుకు మన నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అప్పుడే గోలు పుట్టాడు. మన కొడుకు గౌతమ్ ఆత్మ వాడిలో ఉంది. చెప్పేది వినండి, గోలు లేకుండా ఉండలేను, వాడు లేకుండా ఉండలేను. ఎవరు ఏం చేసినా సరే గోలుని మన నుంచి దూరం చేయలేరు. ఖచ్చితంగా కాదు. ఈ టెస్ట్లో ఇంత కాస్ట్లీగా చేయించాల్సిన అవసరం లేదు. గోలుకి ఏమీ కాలేదండి. ఆ ఫుల్మతి చెడ్డ కళ్ళే నా కొడుకు మీద పడ్డాయి. రేపు నేను తాంత్రిక బాబాని కలుస్తాను. అతను ఈ మంత్రగతిని నాశనం చేస్తాడు. ఇంకా మీరేం మాట్లాడకండి. తాంత్రికం మాంత్రికం అని అటు ఇటు తిరగొద్దు. గోలుని ఒక మంచి డాక్టర్కి చూపిందాం. మీరు దయచేసి డాక్టర్కి వెళ్తానండో మానండి. 3 నెలలుగా మీకు జీతం రాలేదు. టెస్ట్ చేయించమని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత 5,000 6,000 మందులు రాస్తారు. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్తారు. ఈ డబ్బుకి ఎక్కడికి వెళ్తారు మీరు? నేను ఇస్తాను డబ్బులు. వదినా, గోలు నాకు కొడుకే కదా. డబ్బుల కోసం ట్రీట్మెంట్ ఆపదు వదినా. ఆహాహాహా. మీరెందుకు డబ్బు ఇవ్వాలి మాకు? మేమేమైనా మిమ్మల్ని బిచ్చం అడిగామా? ఏంటి వదినా, ఎందుకు అలా మాట్లాడతావు? వాడి మీద మాకు హక్కు లేదా? కాదు, గోలు నా బిడ్డ. నీ పెళ్ళం నా కొడుకుని చంపాలని ప్రయత్నిస్తోంది. నాకు తెలుసు. నిన్ను బాగా ఉసుగొలిపి ఈ విధంగా మాట్లాడమని నీ పెళ్ళం మా మీద కుదిరింది. ఇలా చూడు, ఒకే ఒక సహాయం చేస్తావా? దయచేసి అడుగు, ఫుల్మతి నా బిడ్డని ఎందుకు ఇలా చేస్తుంది అని. వదినా, తనకి మీ కొడుకు అంటే అంత ఇష్టం. గౌతమ్ చనిపోయాక వీళ్ళలోనే గౌతమ్ను చూసుకుంటుంది వదినా. అంతేకాక గౌతంలాగా గోలును కూడా పైకి పంపించేస్తుందా? తనకి నిజంగా ఇంత ప్రేమ పొంగిపోతే మళ్ళీ మీ ఇద్దరు కలిపి ఒక బిడ్డని కనొచ్చు కదా. ఆ పుట్టిన పిల్లాన్ని నీ పెళ్ళం ఏమైనా చేసుకొని, అందులోకి మాత్రం మేము అస్సలు తలదూర్చాం. నారాయణ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా ఎంత నీ అవమానపడతావురా? పోరా. సరే. చూశారు కదా మీ తమ్ముడు పిల్లం ఎలాంటి ఆటలాడుతుందో. డబ్బులిచ్చి పిల్లాన్ని లాక్కోవాలని చూస్తోంది. ఆ తర్వాత గోలును కూడా ఏదో ఒకటి చేస్తుంది. ఆం బ్రీం 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 కహా. మీ కళ్ళు మూసుకోండి, అగ్నిని మనసులో తలుచుకోండి. ఆం బ్లీం క్లీం క్లీం స్వాహా. ఆం బ్లీం క్లీం క్లీం స్వాహా. ఫుల్మతి,
ఏం చేస్తున్నావు నువ్వు? అది అన్నయ్య, గోలుకి ఒంట్లో బాలేదు. వాడి కోసం గుళ్ళో పూజ చేయించాను. అక్షింతలు, సింధూరం తీసుకొచ్చాను. అదే పెట్టాను. పిన్ని, నా గోలు, నా బంగారు తండ్రి. చూడు ఫుల్మతి, నీ ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ దయచేసి ఇలా చేయకు. నీ నమ్మకాన్ని మూఢనమ్మకం అంటున్నారు. ఆ అక్షంతలు నాకిచ్చేయి. ఈ కషాయాన్ని వాడికి పట్టించు. సరే అన్నయ్య. గోలుబాబు, ఈ కషాయం తాగు. ఇందులో నా ప్రేమను కలిపాను. బాగుంది కదా? తాగు. గుడ్ బాయ్. పిన్నిని చూడాలని నీకు అనిపించలేదా? మిమ్మల్ని చూడాలని నాకు చాలా అనిపించింది, కానీ మా అమ్మే అక్కడికి పంపించలేదు. ఫుల్మతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సునంద ఎప్పుడైనా రావచ్చు. నేను పిన్నితో వెళ్ళనా? వద్దు బాబు, అమ్మకి కోపం వస్తుంది. అంతేకాక నీకు ఒంట్లో బాలేదుగా. ఇలా చూడండి, వాడే ఆశపడుతున్నాడు. నేను మాటిస్తున్నాను, అక్క వచ్చే లోపల వాడిని వదిలేస్తాను. ఇలా చూడు ఫుల్మతి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సునంద కోపం నీకు తెలుసు కదా. నాన్న, నేను ఖచ్చితంగా పిన్నితో వెళ్ళిపోతాను. కొద్దిగా సేపే ప్లీజ్. ఇలా చూడండి, వాడే ఆశపడుతున్నాడు. వాణ్ణి రమ్మనండి. సరే, ఫేస్ వాష్ చేసుకునిరా. థ్యాంక్ యూ నాన్న. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నా భార్యని ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. మంత్రగతిదానా, దరిద్రపు కొట్టిదానా, పనికిమాలిదానా, నువ్వు మా ఇంట్లోకి వచ్చేసావా? నీకెంత ధైర్యం? గోలుని వదిలేసేయ్. మాకు తర్వాత పుట్టబోయే బిడ్డను కూడా మింగేలని చూస్తున్నావా? రాక్షసి! అక్క, అక్క నన్ను వదలండి. ఈ రోజు నీ అంత చూడకుండా వదిలిపెట్టను. సునంద, ఏం చేస్తున్నావు? తనని ముందు వదులు. మీరు కాస్త నోరు మూసుకుని ఉంటారా? దాని మత్తులో మిమ్మల్ని పడేసేట్టుంది. నన్ను మర్చిపోయి తమ్ముడు పెళ్ళంతో చక్కగా మాట్లాడుతున్నారా మీరిక్కడ? అక్క, ఏం మాట్లాడుతున్నారు? కాస్త దేవుడికైనా భయపడండి. మంత్రగత్తె, అడ్డుగా దొరికిపోయేసరికి ఇప్పుడు బంధాల గురించి మాట్లాడుతున్నావా? నువ్వెలాంటి దానివో అందరికీ తెలియాలి కదా. సునంద, మీరిందులో కలగ చేసుకోకండి, లేకపోతే మొగుడన్న సంగతే మర్చిపోతాను. అక్క, రావే. అక్క, నేను చెప్పేది వినండి. అక్క, నాన్న, అమ్మ వచ్చేసిందా? అవును బాబు. అక్క, నా చెయ్యి వదలండి, లేకపోతే బాగోదు. ఏం చేస్తావే? నన్నే భయపెడుతున్నావా? నేనేంటో చూపిస్తాను. రావే. అందరూ బయటికి రండి. రండి రండి, అందరూ రండి. ఒకసారి వచ్చి దీని మొహం చూడండి. ఈ మంత్రగత్తె మంత్రాలు తంత్రాలతో తన బిడ్డని చంపేసుకుంది. ఇప్పుడు గోలును చంపడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోజు మా ఇంట్లోకి అడుగు పెట్టేసింది. అంతేకాకుండా నా మొగుడు కూడా వల్ల వేసుకోవాలనుకుంటుంది. అక్క, ఏంటి అక్క? రావద్దు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకే గోలు వెంట నా మొగుడు వెంట తిరుగుతున్నావు? పనికి మాలిందానా, నీ మొగుడు దగ్గర నీకు సుఖం దొరకలేదు, అందుకని వేరే మగాన్ని లాక్కోవాలనుకుంటున్నావా? సునంద, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఫుల్మతి మన ఇంటి గౌరవం. తనని అవమానించడం మనల్ని అవమానించుకున్నట్టే. ఇక్కడి నుంచి పద. నన్ను వదలండి. ఇందులో మీరు కలెక్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను కదా. ఇలా చూడండి, అందరూ వినండి. ఇది మన వీధిలో ఉంటే మనకే చాలా ప్రమాదం. మంత్రాలు తంత్రాలతో పిల్లల్ని దగ్గరకు లాక్కుంటోంది. పరాయి మగాన్ని కూడా మత్తులో పడేస్తోంది. తన మొగుడు మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండడు. రోజంతా తను ఏమేం మంత్రాలు చదువుతుందో తెలియదు. ఈ రోజు నా మొగుడినే వల్ల వేసేసుకుంది. ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. సరైన సమయానికి నేను వచ్చి ఆయన కాపాడేశాను. సుందాక, ముందు మీ మొగుడిని చూసుకో. అదిగాక ఇంట్లో గొడవని వీధికి తీసుకొస్తావేంటి? అంతేకాదు, ఈ డ్రామాలంతా ఎందుకని చేస్తున్నావు నువ్వు ఇలా? ఏంటయ్యా,
తనని మన వీధిలోంచి బయటికి పంపించేసే బదులు నన్నే నువ్వు తిడుతున్నావా? ఈ మంత్రగత్తెకి మీరు సపోర్ట్ కూడా చేస్తున్నారా? తనేం చేసిందేంటి? ఏంటయ్యా నువ్వు ఒక మొగుడువేనా అసలుకి? నీ భార్యను చెప్పు చేతులు పెట్టుకోలేకపోయావే. తీసుకెళ్ళి ముందు ఇక్కడి నుంచి. సునంద రా, మీరు లోపలికి ఉండండి. వెళ్దాం, ఏంటి పద. నన్ను ఎందుకు ఇలా లాక్కెళ్తున్నారు? చేస్తున్నావు? ఆగండి, వాళ్ళతో మాట్లాడాలి. ఏ కుటుంబమో ఇల్లు ఆస్తి అని గొడవ పడుతున్నారు. ఇప్పుడు బిడ్డకిని భర్తకి గొడవ. ఛీ! శాంతక్క, తంత్రమంత్రాలు చేసేవాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది. అలాంటి పనులు చేసేవాళ్ళని ముందు వాళ్ళనే నాశనం చేస్తుంది. తననే తీసుకో, ముందు బావ కొడుకుని చంపాలని చూస్తోంది. ఈవిడికి వీడి భర్తకి మన దూరంగా ఉండడం మంచిది. ఒకటి సునంద చెప్పేది నిజమై ఉంటుంది. నిప్పు లేకుండా పొగ రాదు కదా. మొగుడు లేకపోతే పెళ్ళం చెడిపోతుంది మరి. సరిగ్గా చెప్పు. ఇది ఒక నెల రోజులు మందులు ఉన్నాయి, దీన్ని వేసుకోండి. ఆ తర్వాత మనం టెస్ట్ చేద్దాం. డాక్టర్ గారు, అసలు జబ్బేంటి? మెడికల్ టర్మ్లో దీన్ని అజస్ఫోమియా అంటారు. హార్మోన్ డిజార్డర్ వల్ల ఇవన్నీ వస్తాయి అంటారు. డాక్టర్ గారు, నేను తండ్రి అయితే కాగలను కదా? ఖచ్చితంగా అవుతారు. సరే, థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. అక్క ఏదైనా చెప్పనండి, ఊరు వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి, కానీ నేను గోలును వదిలిపెట్టను. గోలు నాకు సొంతం. అందుకనే వాడు నా దగ్గరికి రావాలనుకుంటున్నాడు. వాడు నాతో సంతోషంగా ఉన్నాడు. వాడు నాకు కావాలి, నాతో ఉండాలని వాడు ఆశపడుతున్నాడు. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా పుల్మతి గోలు నుండి విడిపోవాలనుకోలేదు. పుల్మతి ఎందుకు పిచ్చి పట్టినట్టు గోలు వెనకాతలే తిరుగుతుంది. పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి అమ్మ వాళ్ళనే కలలు కంటారు. పుల్మతి తన బిడ్డను చిన్నప్పుడే కోల్పోయింది. అందువల్ల ఏ బిడ్డను చూసినా సరే ఆశపడ్డా అనేది సహజమే. కానీ మంత్రతంతాలు తను చేస్తుందని తనొక మంత్రగత్తెని తన మీద ముద్రపడింది. స్నేహితుల్లారా, మన సొసైటీ రూమర్స్ వింటేనే ముందుగా దాన్నే నమ్మడం ప్రారంభిస్తారు. అంతేకాదు సునంద, పుల్మతి తనొక మంత్రగత్తె చిన్నపిల్లల్ని మింగేస్తుందని ఊరంతా చాటించేసింది. చెప్పాలంటే సునంద కూడా తప్పు చేయలేదు. ఒక తల్లిగా తను ఒక కొడుకు కోసం బాధపడ్డా అనేది ఒక మామూలు విషయమే. తను చేసిన తప్పు ఒక పెద్ద భ్రమలో తను ఇరుక్కోవడం మాత్రమే. తన కొడుక్కి ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి తన జబ్బుకి పూర్తి కారణం పుల్మతి అని చెప్పుకుంటూ తిరిగింది. బ్రహ్మ ఒక ఆయుధమే. వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక పెద్ద గ్యాప్ని సృష్టిస్తుంది. సునంద బ్రహ్మ, అలాగే పుల్మతి గోలుని చెందాలనే ఆశయం ఇలాంటి చక్ర వ్యూహాన్ని సృష్టించబోతుంది. ఈ కొత్త షర్ట్ నాకా పిన్ని? అవును, ఒక మంచి రోజు వేద్దాం అనుకున్నాను. సరే, బాబాకి బొట్టు పెడదాము, ఆ తర్వాత నీకు తినడానికి పెడతాను. ఓకే. నాకు కూడా మీరు బొట్టు పెట్టండి పిన్ని. దేవుడికి మీరు ఏమేమి చేస్తున్నారో నాకు చెయ్యండి. ఇలా చూడు, నువ్వు మాట్లాడడం వల్ల నేను బాబాకి ఇది పెట్టడం మర్చిపోయాను. ఏ వస్తువైనా సరే దేవుడి దగ్గర పెట్టి ఉపయోగించాలి. ఓరి దేవుడా! గోలు! లేనా, పైకి లే. అయ్యో, ఎటుది? త్వరగా వెళ్ళండి. రానా, బయటకు పారిపోదాం. త్వరగా రా. కాపాడండి. అరే, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? కొత్తగా ఏం జరిగింది? తను మన గోలుని బలివ్వాలని చూస్తోంది. అది మన గోలుని చంపేస్తుందండి. చూడండి, తన చేతిలో చూడండి. గోలుని చంపాలని చూస్తోంది. లేదు, ఇది నిజం కాదు. నా బిడ్డ నేనెందుకు బలిస్తాను?
మరి నీ చేతిలో కత్తేంటమ్మా? ఏంటన్నయ్య మీరు? అక్క, ఇది నేను కొత్తగా కొని తీసుకొచ్చాను, అందువల్ల నేను చాలు ఇక మాటలు ఆపు. వెంటనే పోలీసుకి ఫోన్ చేస్తాను. అరే ఆగండి శర్మ గారు, ఇది మా గొడవ, మీరు వదిలేయండి. సరే. ఎందుకు వదిలేయాలి? తనని ఖచ్చితంగా జైల్లోకి తోసేయాలి. అప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటారు. సునంద, తను పాపం, తనకు ఒక అవకాశం ఇవ్వు. కొంచెమైనా కనికరం చూపించు. సరే, అందరి ముందు నా తలపైన చెయ్యి వేసి నిజం చెప్పండి. ఇక నుంచి మనకి, మీ తమ్ముడికి, మీ తమ్ముడు పెళ్ళానికి ఎలాంటి సంబంధం ఉండదని. సరే, ఏమైందన్నా? ఎందుకు ఇంతమంది గుంపొచ్చారు? నన్నేమీ అడగొద్దు, పుల్మతినే అడుగు. ఏ మీరే చెప్పండి. అతని భార్య కత్తితో మన కొడుకుని చంపాలని చూసిందని చెప్పండి. లేదక్క, ఇది నిజం కాదు. మీరు నా పైన అలా నిందలు వేయకండి. అవునన్నా, నేను ఆ విషయాన్ని నమ్మను. ఎందుకంటే నా భార్య అలా చెయ్యదు. నువ్వు నమ్ముతున్నావో నమ్మట్లేదో ప్రత్యక్షంగా చూస్తున్నావుగా, ఇంకెందుకు? నీ భార్య చేతిలో ఏముందో నువ్వే కాస్త చూడు, తెలుస్తుంది. నారాయణ, ఒక విషయం తెలుసుకో. మా కుటుంబం, మేము సంతోషంగా ఉండాలని ఆశపడ్డావంటే మాకు దూరంగా ఉండు, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇంకొక విషయం, నీ భార్యకి చెప్పు, నా కొడుకు గోలుని ఇక మీదట ఎప్పుడు చూడొద్దని. అన్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజమే చెప్తున్నా. ఇవాళే ఒక 10-15 రోజులు ఊరెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటికి అన్ని సరిగ్గా ఉండాలి ఇక్కడ. బాగా అర్థం చేసుకున్నారేనా? పదరా గుళ్ళు, పద. అన్నా, అరే పోరా. ఈ రోజు నువ్వు ఒక బయట డ్రామా వేసావు కదా, అది ఇంకోసారి జరిగిందంటే అందరూ బయటున్నారు కానీ నువ్వేం మాట్లాడలేదు. హ? మళ్ళీ ఇలాగే జరిగితే నాలో విశ్వరూపం చూస్తావు. ఇలాగే జరుగుతుంటే ఏదో ఒక రోజు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అమ్మా, నేను పిన్నింటికి వెళ్ళాలి. ఇలా చూడు, ఆ మంత్రగత్తె పేరు తలుచుకోకు. ఇంకా నీ జబ్బు ముదిరిపోతుంది. పిన్ని నాతో ఆడితే చాలు, నాకు నయం అవుతుంది. గోలు, నోరు మూసుకొని పడుకో. మాటి మాటికి పిన్ని పిన్ని అంటూ కాళ్ళు విరగొడతాను. ఇంకొకసారి తనతో మాట్లాడడం చూశానంటే నీ బుర్రని, మీ నాన్న బుర్రని తను పాడు చేసేసింది. చూసావు కదా, ఇదంతా మంత్రగత్తె పనే అయ్యుంటుంది. నా నుంచి నిన్ను విడదీయాలని చూస్తోంది. దాని చెడు కళ్ళు నీ మీద పడ్డాయి. బాబుకి ఏమైంది సునంద? ధరం ఫోన్ చేశాడు, వాణ్ణి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్తారు. ఊరు నుంచి వచ్చే మొదటి బస్సు ఆయన ఎక్కారంట్లే. అరే, నిన్న బండిని తీసుకొచ్చాను, నువ్వులే. ధరం రావడానికి లేట్ అవుతుంది. నేను పిన్నిని చూడాలి, ఆవిడే నాకు నయం చేస్తారు. నేను పిన్ని దగ్గరికే వెళ్తాను. ఇలా చూడు బాబు, ముందు హాస్పిటల్కి వెళ్దాం. త్వరగా 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 కారు ఎక్కు. మీరు వెళ్ళండి, నేను శర్మని ఆఫీస్కి పంపించేస్తాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బండి పంపించు, అప్పుడే రాగలను. బాబు, కాస్త త్వరగా వెళ్ళు, జాగ్రత్త. చూడండి, గోలు నేను హాస్పిటలైజ్ చేసేసాను. ఇంకా జ్వరం, దగ్గు, నోట్లోంచి రక్తం రావడం, ఇదంతా టీబీ వల్ల వచ్చింది. ఏంటి? ఎస్, పిల్లోని ఇక్కడ తీసుకురావడం మీరు చాలా లేట్ చేశారు. డాక్టర్ గారు, నా గోలుని కాపాడండి. సరే చూడండి, మేము ఇంజెక్షన్, గ్లూకోజ్ ఇచ్చాము. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన వెంటనే మేము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాము. నా కొడుకు. పిన్ని, మీరు వచ్చేసారా? అవును బాబు, నీకు నయం చేయడానికి వచ్చాను.
ఇప్పుడు నా కొడుక్కి త్వరగా నయమవుతుంది. మళ్ళీ వచ్చావే? ఇక్కడ కూడా తగలడ్డావా? అక్క, గోలుకు ఒంట్లో అస్సలు బాలేదు. మీరెందుకు నాతో చెప్పలేదు? ఇప్పుడు చెప్తానే. నిన్ను చంపిన తర్వాతే మిగతా పనులు చూస్తాను. పద. అక్క, నిన్ను మీరు ఊరికే ఎందుకు అర్థం వదిలిపెట్టను. చేసుకోవడం లేదు? గోలుకి నయం చేయడానికి వచ్చాను. నువ్వు నా కొడుకుని చంపడానికి వచ్చావని నాకు బాగా తెలుసు. నువ్వు మాకు శత్రువ్వి. అమ్మా, పిన్నిని వదలండి. నోరు మోయ్, వెళ్ళి బట్ట మీద పడుకో. దీనివల్లే నువ్వు ఇలా తయారయ్యావు. దానికే సపోర్ట్ చేస్తున్నావా? పోరా. గోలు! గోలు, గోలు! గోలు! గోలు, గోలు! ఎత్తండి. అక్క, నర్స్, నర్స్. ఇప్పుడు సంతోషమా నీకు? అక్క, నేను బ్రతిమలాడుతున్నాను. నేను గోలుని కలవను. ప్లీజ్ వండి చూసుకోండి. నేను ఇక్కడి నుంచి వెళ్తాను. పో. నర్స్, గోలు, కళ్ళు తెరవరా. నీకు అసలు ఏమైందిరా? కళ్ళు తెరవు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను. సునీత, ఏమైంది? అంత బానే ఉందిగా? ఏమండి, గోలుకు ఏమైందో తెలియడం లేదండి. అది వచ్చిన వెంటనే గోలు అదోలా అయిపోయాడండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, గోలును చూడండి. తనకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. రిపోర్ట్లో టీబీ వచ్చింది. ఇన్ని రోజులు అసలు ఏం చేశారు మీరు? టీబీ ఇప్పుడు ముదిరిపోయింది బాగా. మన గోలుకు నయమవుతుంది కదా? ఖచ్చితంగా. అరే, దేవుడి మీద నమ్మకాన్ని ఉంచు, అన్నీ సర్దుకుంటాయి. డాక్టర్ గారు, గోలు ఎలా ఉన్నాడు? నయమవుతుంది కదా? లేదు, మీ కొడుకుని కాపాడలేకపోయాం. మీరు ముందు హాస్పిటల్ ఫీజు కట్టేసి బాడీని తీసుకెళ్ళండి. చూసారా, ఇలా జరగకూడదనే నేను మొదటి నుంచి అనుకున్నాను. ఆ మంత్రగత్తె నా కొడుకుని చంపేసిందండి. నేనొచ్చి చూస్తే తను గోలు పక్కనే కూర్చుంది. ఈ రోజు ఇక్కడికి కూడా వచ్చేసిందండి. వచ్చి నా బిడ్డని చంపేసింది. తను అనుకున్నది సాధించింది. ఈ రోజు తను చాలా సంతోషంగా ఉంటుంది. మనమే పూర్తిగా నాశనం అయిపోయా. మన సంతోషాన్ని తను లాగేసుకుంది. ఉల్మతి, నువ్వు పెద్ద తప్పు చేశావు. నా కొడుకుని ఎందుకు చంపావు? వాడు నీకేం ద్రోహం చేశాడు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు పుట్టబోయే బిడ్డను కూడా తను చంపేస్తుంది. దాని నుంచి మనం తప్పించుకోలేమండి. మళ్ళీ నా బిడ్డను పోగొట్టుకుంటాను. దాన్ని నేను వదలను. దాని చేతబడుల ఆటల్ని అంతానికి తీసుకొస్తా.
అన్నయ్య దెయ్యమా? నా కొడుకుని చంపేసి ఇక్కడ నువ్వు ఏం పూజలు చేస్తున్నావే? గోలుకేమైంది? వాడు చచ్చిపోయాడే. వాణ్ణి నువ్వేనే చంపేశావు. నా కొడుకుని చంపిన హంతకురాలివి నువ్వు. మంత్రతంత్రాలు చేసి నా కొడుకుని చంపేశావు కదే. అన్నయ్య మీరేమంటున్నారు? లేదు, ఎలా జరుగుండదు. గోలుకి నయం అవ్వడానికి నేను యజ్ఞం చేస్తున్నాను. నీ నాటకాన్ని ఆపవే. సునంద సరిగ్గానే చెప్పిందే. నేనే కళ్ళు మూసుకొని నమ్మేశాను. నిన్ను నేను అర్థం చేసుకోలేదు. మీ సునంద ఉంది, తనే అనుమానించి రోజులు గడిపేసింది. ఇంకా మిమ్మల్ని కూడా బాగా నమ్మించింది. వాడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నింద నా పైన వేస్తారా? మీ తమ్ముడు భార్యతో ఇలా మాట్లాడతారా? మీరు గౌరవం పోగొట్టుకున్నారు. చెడ్డ మాటలతో తిడుతున్నారు. ఈరోజు గోలు లేడు. నా గౌతమ్ వాడు మళ్ళీ చచ్చిపోయాడు. కానీ మీరు నా ఆలోచన అర్థం చేసుకోలేరు. వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనే గోలుని చెప్పాను. బాగా వినండి, నా పైన నిందలు వేస్తే నీ పెళ్ళం కడుపులో బిడ్డ వస్తుంది కదా, దాన్ని చంపుతాను. ఒసేయ్ రాక్షసి, నిన్నిప్పుడు కాదు ముందే చంపుండాల్సిందే. ఈరోజు నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారో నేను చూస్తానే. అన్నయ్య ఇప్పుడు ఈ ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది. నీ ఆట కట్టించానుగా, నీ తంత్రాలు చచ్చిపోయాయి. అది తన దుష్ట శక్తులతో నా కొడుకుని చంపేసింది. నేను దాన్ని చంపేశాను. మీ ముందుకొచ్చి నిలబడ్డా మీరు నాకు శిక్షను విధించొచ్చు. ఫుల్మతిని చంపినందుకై పోలీసులు ధర్మేంద్రని అరెస్ట్ చేసి జైల్లో వేసేశారు. మన సొసైటీలో ఎంతో గొప్ప స్టడీస్ ఉన్నా కూడా సరే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అందులో ఒక లోటుపాటు మూఢనమ్మకం అనేది. ఈ మూఢనమ్మకం కారణంగానే సునంద తన కొడుక్కి ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి ఆ నిందలను పూర్తిగా ఫుల్మతి మీద వేసేసింది. కానీ పాపం ఫుల్మతి గోలులో తన కొడుకు గౌతమ్ని చూసుకుంది. వాడి ప్రాణాలు కూడా పోయాయి. స్నేహితులారా, భగవంతుడి మీద నమ్మకం పెట్టడం అనేది తప్పైన విషయం కాదు. కానీ ఏ దేవుడైనా సరే తప్పటి పని చేయమని ఎప్పటికీ చెప్పడు. ఫుల్మతి తన గ్రామ దేవత మీద నమ్మకాన్నుంచి గోలు కోసం ఎన్నో పనులు చేసింది. అవన్నీ చేయడానికి బదులుగా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే ఒకవేళ గోలు ప్రాణాలు కాపాడి ఉండుండొచ్చు. ఇంకోవైపు సునంద కషాయ మందుల్ని నమ్ముకునుండింది. తన మొండితనం వల్ల ఫుల్మతి గోలు వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేదు. తన భ్రమ, తన ద్వేషం ఫుల్మతి గోలు ప్రాణాలు తీసేసింది. ధరం జైలు సూబల వెనుకున్నాడు. 2 కుటుంబాలు నాశనమైపోయాయి. నమ్మకం, మూఢనమ్మకానికి మధ్య ఉన్న తేడా తెలుసుకున్నంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనమే కళ్ళు తెరిచి చూడాలి. ఎందుకంటే నమ్మకం అనే బాట మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మూఢనమ్మకాల బాట మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. నేను మాట చెప్తా, వింటారా? మంచి చదువు మాత్రమే నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య ఉన్న తేడాని తెలియచేస్తుంది. ఇంతటితో నేను అమిత్ పచోరి ఈ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఒక స్వారస్యమైన కథతోటి. అంతవరకు గుర్తుంచుకోండి, క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే అలర్ట్గా ఉండండి. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.